హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే చివరిదాకా చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో వచ్చి బేబీ మంత్లీ ఫోటోషూట్స్ చేయాలి అనుకునే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో చివరిదాకా చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో నేను 4, 5, 6 మంత్స్కి నేను మా బేబీకి చేసిన డెకరేషన్ ఆర్ మంత్లీ ఫోటోషూట్కి నేను ఏ ప్రాప్స్ వాడాను అనేది మీకు ఐడియా ఉంటుంది. సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నాకు కామెంట్లో అప్డేట్ ఇవ్వండి. మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అయితే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ నేను చేసేవి కూడా షార్ట్ వీడియోసే చేస్తున్నాను, అంటే లాంగ్ లెంత్ కాకుండా. ఇది వచ్చి 11 minutes వీడియోనే. సో మీకు ఇలాగా చిన్న చిన్న వీడియోస్ అయితే బోర్ కొట్టవు అండ్ చూడడానికి కొంచెం ఈజీగా అయిపోతుందని ఇట్లా షార్ట్ వీడియోస్ చేస్తున్నా. ఇది వరకు నేను 1, 2, 3 months అయితే విడివిడిగా పెట్టాను. బట్ అదేంటంటే ఇప్పుడు నేను చేసేది చాలా ఈజీగా అయిపోయే డెకరేషన్స్ కాబట్టి షార్ట్ వీడియోస్లో పెడుతున్నాను అనమాట. సో ఖచ్చితంగా చూడండి. సో ఈ 4th monthలో వచ్చి నేను చెప్పేది ఏంటంటే బేబీ లాండ్రీ డే అనే ఒక థీమ్తో నేను చేశానన్నమాట. సో ఈ వీడియోకి కొంచెం క్లారిటీ కానీ లేకపోతే లైట్స్ కానీ కొంచెం డిమ్గా ఉంటాయి, ఏమనుకోమాకండి. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో తీశాను, అక్కడ లైటింగ్ అని కొంచెం ప్రాబ్లం ఉంది. అందుకని నేను నెక్స్ట్ మంత్ నుంచి 5th month నుంచి మా ఇంట్లోనే తీశాను వీడియోస్. కొంచెం ఫోకస్ లైట్స్ అది ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో బేబీ లాండ్రీ డే ఈ థీమ్ గురించి చెప్పాలంటే ఇది చాలా ఈజీ అనమాట. మనం అంటే బట్టలు డ్రై చేసి వాష్ చేసిన థీమ్ కాబట్టి యాక్చువల్గా మీ దగ్గర ఒక రోప్ అందరి దగ్గర ఉంటాయి కదా. సో రోప్ దానికి బేబీ యూజ్ చేసే బట్టలు ఇట్లా డ్రై చేసినట్టు క్లిప్లా పెట్టి క్లాత్ బ్యాక్గ్రౌండ్ మాత్రం మీ డ్రెస్సెస్కి ఆపోజిట్లో, అంటే లైక్ డార్క్ కలర్ డ్రెస్సెస్ అయితే లైట్ కలర్ డ్రెస్సెస్ అయితే డార్క్ కలర్వి పెడితే కనుక వెనక బ్యాక్గ్రౌండ్ కొంచెం కనిపించడం బాగా కనిపిస్తుంది అనమాట. ఫొటోస్లో కూడా చాలా బాగా వస్తుంది. సో నేను డ్రెస్సెస్తో డ్రై డే కాబట్టి నేను అంటే నా చున్నీతోనే 4లా వేశాను. థీమ్కి తగ్గట్టు 4 నెంబర్ ఏదైనా వేస్తే కనుక చాలా బాగుంటుంది, అందుకనే అలా చేసా. అండ్ లాస్ట్లో వచ్చి బేబీ బట్టలు ఆరేసినట్టుగానే మా బుజ్జిగాడిని కూడా రోప్కి ఇట్లా టై చేసినట్టు వేసి ఫోటోలు తీశాను. ఫోటోలు అయితే చాలా బాగా వచ్చినాయి. అదే ఒకటే ప్రాబ్లం, లైటింగ్ కొంచెం డల్గా ఉంది, దానివల్ల అంత ఇదిగా రాలేదు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు డైపర్స్, క్లాత్స్ ఇలా 4 అని వేసిన తర్వాత కొన్ని క్లిప్స్, మనం లాండ్రీకి ఏమైతే యూస్ చేస్తామో అట్లాంటి ప్రాప్స్ మీరు యూస్ చేయాలి. వాటితో నా 4th month ఫోటోషూట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చి 5th month. మా వాడికి 5th month వచ్చి డిసెంబర్లో అయింది. సో నేను శాంటాక్లాస్ థీమ్, లైక్ క్రిస్మస్కి ఏదైతే చేస్తారో ఆ థీమ్తోనే వెళ్ళిపోయాను. ఎవ్రీ మంత్ మన బేబీస్కి ఆ మంత్లో ఏ మంత్ వస్తుందో దాన్ని బట్టి మనం ఆ మంత్ స్పెషల్ కూడా చేసుకుంటే మనకి మెమరబుల్గా ఉంటుంది. సో నాకు డిసెంబర్లో వీడికి 5th month వచ్చింది కాబట్టి ఇట్లా క్రిస్మస్ థీమ్ది చేశాను. సో ఈ ప్రాప్స్ అన్నీ మీకు ఈజీగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మీషోలో దొరికేస్తాయి. ఇది నేను మీషోలోనే తీసుకున్నాను. దీనికి సంబంధించి లింక్ నేను కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ ఇది అయితే వర్త్ ఇట్ ఎవ్రీ పెన్నీ. లైక్ మనం తీసుకున్న ప్రతిదానికి మనకి అంటే వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఆ వచ్చినవి చాక్లెట్స్ కానీ గిఫ్ట్ ర్యాప్స్ కానీ, అంటే అవన్నీ డమ్మీవే బట్ చాలా క్యూట్గా ఉన్నాయి. డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఫొటోస్లో చాలా బాగా వచ్చింది. సో క్రిస్మస్ థీమ్ కాబట్టి చాక్లెట్స్తో నేను 5 అని వేశాను. సో ఇలాగా వాళ్ళు ఇచ్చిన ఇవన్నీ నేనేం చేయలేదు, జస్ట్ బ్యాక్గ్రౌండ్ వైట్ నా దగ్గర ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ వచ్చి ఒక 3 మీరు ముందే పెట్టుకోండి, లైక్ బ్లాక్, వైట్ అండ్ ఆర్ ఎల్స్ మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే ఆ క్లాత్ అయినా సరే సరిపోతుంది. ఇట్లాంటివి ఏంటంటే నేనైతే నా ప్లాన్ ఎవ్రీ మంత్ ఫోటోషూట్ చేసిన తర్వాత అవి అన్నీ కలిపి ఫస్ట్ ఇయర్ బర్త్డే అయ్యేటప్పటికి ఒక క్లాక్ లాగా అందులో 12 ఫొటోస్ పెట్టి ఒక క్లాక్ చేద్దాం అనుకుంటున్నా. దాంట్లో రిపీటెడ్గా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో సేమ్ వస్తే అంత లుకింగ్ ఉండదని ఏ మంత్కి ఆ మంత్ కొంచెం చేంజ్ అయ్యేలా చూస్తున్నాను అనమాట. సో మీరు అలా ప్లాన్ చేస్తే కనుక బాగుంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్కి వచ్చి వైట్ పెట్టాను. వైట్కి ఈ క్రిస్మస్ థీమ్ ఎలివేషన్ అంతా బాగుంటుంది. సో ఇందులో వచ్చి నేను మీషోలో తీసుకున్నాను కదా, ఈవెన్ వీళ్ళు ఈ ట్రీ, చాక్లెట్స్, ఈ గిఫ్ట్ వ్యాప్స్ వీటితో పాటు డ్రెస్ కూడా ఇస్తారనమాట, శాంటాక్లాస్ డ్రెస్. ఆ బెలూన్ కూడా మీకు మీషోలో దాంట్లోనే వచ్చేస్తుంది. సో నాకు అమౌంట్ అయితే గుర్తులేదు, అది నేను డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను కాబట్టి మీరే చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఈ చాక్లెట్స్ అనేది నేను కొని ఇలా 5 అని పెట్టాను. మీరు ఏ చాక్లెట్స్ అయినా పెట్టచ్చు.
సో బుల్లి బుల్లి థీమ్ ఈ చిన్న చిన్న గిఫ్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. ఫొటోస్లో చాలా నిండుగా వచ్చినాయి ఫొటోస్ తీసిన తర్వాత. ఇవన్నీ అంటే యాక్చువల్గా నేను ఈ ఫోటో షూట్ ఏదైతే 4, 5, 6 చేశానో అన్నిటికీ కలిపి లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తాను, మీరు చూడండి. లేదు అంటే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కూడా నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఒకవేళ నా ఇన్స్టా ఫాలో అయితే అందులో చూడొచ్చు, లేదు అంటే నేను అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అందులో కూడా చూడండి. మా వాడిది సో మేధాంష్కంటూ నేను ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేసా, అందులోనే వాడి పోస్టులన్నీ అంటే ఈ ఫొటోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నా. సో చూడడానికి బాగుంటుంది, మీరు చూడండి. సో 5th మంత్ అయిపోయింది. ఆబ్వియస్గా 6th మంత్ వచ్చేసరికి జనవరి సంక్రాంతి. సో 6th మంత్ ఫోటోషూట్ వచ్చి నేను సంక్రాంతి థీమ్ చేస్తున్నాను అనమాట. బేసిక్గా మీరు గమనించినట్టయితే నాది ప్రతి వీడియోస్లో ఈ మధ్య అంటే లైక్ 4, 5, 6 ఏదైనా సరే కొంచెం సింపుల్గా ఉంది కదా. ఇఫ్ యూ ఆర్ ఏ బాయ్ మామ్, ఖచ్చితంగా మీరు సింపుల్గా ఉండి ఫాస్ట్గా అయిపోయేది చూస్ చేసుకోండి. హెవీగా లైక్ చాలామంది పల్సెస్తో చేయడం, లేకపోతే బియ్యం గింజలతో చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు. అవి చూడ్డానికి చాలా బాగున్నాయి, చేయడం కష్టము. వన్ మోర్ థింగ్ ఏంటంటే బేబీస్ పాకనంత వరకే అట్లాంటివన్నీ ఎన్ని చేసినా అండి, పాకడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రతిదీ తీసేస్తారు. మా వాడు 5th మంత్ వరకు జస్ట్ ఇట్లా పడుకోబెడితే చూసేవాడు, కానీ పెద్దగా డిస్టర్బ్ చేసేవాడు కాదు. సో 6th మంత్ నుంచి మాకు అంటే ఆయన 4, 5, 9 ఈజీగా చేసుకున్నాను, ఎందుకంటే నేను వర్క్ చేస్తున్నాను అనమాట. సో డిసెంబర్ నుంచి జాయిన్ అయ్యాను. సో నాకు ఈజీగా ఉండడానికి నేను వర్క్ చేసుకుంటున్నప్పుడు నాకు లీవ్ దొరికి నాకు టైం దొరికి నేను చేసేటప్పటికి ఈజీగా ఉండాలి, సింపుల్గా అయిపోవాలని సింపుల్ థీమ్స్ చూస్ చేసుకున్నా. సో 6th తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఎ బాయ్ మామ్ ఖచ్చితంగా సింపుల్గా చేసుకోవాలి. గర్ల్స్ గురించి నాకు ఐడియా లేదు, మేబీ వాళ్ళు ఇంత డిస్టర్బ్ చేస్తారో చేయరో, బట్ మా వాడైతే నేను థీమ్ అంతా ఈజీయే. లైక్ మీరు చూసినట్టయితే ప్రాపర్టీస్ అన్నీ నేను ఆల్రెడీ బయట దొరికేవి, మార్కెట్లో దొరికేవి తీసుకున్నాను. జస్ట్ 6 అనేది మాత్రం భోగిపళ్ళు పోస్తారు కాబట్టి రేగిపళ్ళు అండ్ పువ్వులు కాయిన్స్తో 6 అని వేసా. అది వేసిన తర్వాత వాడిని బజ్జో పెట్టిన తర్వాత 5 minutesలో మొత్తం అంతా పాడు చేసేసారండి. సో నేను అనుకున్నా, సో 6 ఒక్కటే అంత ఇదిగా చేస్తే అదొకటే చేసే కష్టం ఏమీ పడలేదు, బట్ దాన్నే 5 నిమిషాలు పీకేశాడు. మొత్తం అంతా పల్సెస్తో చేస్తే ఎలా ఉంటుందో అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు 6th మంత్ వరకు అయితే కొంచెం ఈజీగా అయిపోయినాయి. 7, 8, 9 అంటే ఈ వీడియోస్ తీసి చాలా డేస్ అయింది. ఇప్పుడు మా బాబుకి ఏజ్ కూడా చాలా ఎక్కువే, లైక్ అంటే 9th, 10th మంత్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. సో నాకు వీడియో పోస్ట్ చేయడానికి కుదరట్లేదు. నిజంగా సోషల్ మీడియాలో పేరెంట్స్ ఇంత ఫాస్ట్గా అంటే ఎప్పటికప్పుడు లైక్ బారసాల 1 వీక్ క్రితం అయితే వెంటనే బారసాల వీడియోలు పెట్టేస్తున్నారు. గెట్ రెడీ విత్ మీ, ఆ రోజు ఎలా రెడీ అయ్యారు అవన్నీ చేసేస్తున్నారు. అసలు ఎలా పాసిబుల్ అవుతుంది నాకైతే అర్థం కావట్లేదు. నేను ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి చేయడానికి కొంచెం ఓపిక ఉండాలి. నాకైతే దాంట్లో నేను చాలా కొంచెం వీక్గా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే మాకంటూ అది ఓన్లీ 3 rooms ఉన్న ఇల్లు. సో సపరేట్గా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే కుదరదనమాట. సో బేబీ అరుపులు కానీ, టీవీ సౌండ్స్ కానీ, ఆ పక్కన డిస్టర్బెన్సెస్ కానీ చాలా ఎక్కువ వస్తుంటాయి. సో నేను ఇప్పుడు కూడా డబ్బింగ్ ఇచ్చేటప్పుడు మా బాబుని అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి పంపించి ఆడుకోమని ఈ టైంలో నేను చెప్తున్నాను అనమాట. సో మనకి ఇల్లు కూడా కొంచెం వీలుగా ఉండాలి అని, అంటే మేబీ నాకు నేను చెప్పుకునే సాక అయ్యి ఉండొచ్చు ఇది, ఐ డోంట్ నో. బట్ నిజంగా చేసే వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. ఎనీవే ఈ వీడియోలోకి వస్తే, సో నేను ఈ 6th మంత్ కూడా చాలా ఈజీగా అయిపోయేది సెలెక్ట్ చేసుకున్నా. చూడాలి 7, 8 months ఇవి కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తా. సో 7th మంత్ బర్త్డేది, 8th ఎలా చేశాను అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేవన్నీ 3 చేసేస్తా. 7, 8, 9 అనేది ఒక వీడియోలో వస్తుంది. ఈ వీడియో తర్వాత నేనైతే నెక్స్ట్ మా వాడి అన్నప్రాసన వీడియో పెడతాను. వీడియోస్ అన్నీ తీస్తున్నాను, నా దగ్గర స్టోర్ చేసుకుంటున్నాను, కానీ పెట్టడానికే నాకు కుదరట్లేదు. అదే లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పానమాట, ఎవ్రీ వీక్ ఒక వీడియో పోస్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానని. మీకు ఇచ్చిన మాట కోసమే నేను ఇట్లా ట్రై చేస్తున్నాను అనమాట. నా ఓపిక అంటే నా టైం కుదుర్చుకుని సో ఇలా ఇది కూడా ఈ వీక్లోనే పెట్టేస్తున్నాను 1 weekకి. నెక్స్ట్ వచ్చే వీడియో కూడా మోస్ట్లీ మీకు చెప్పిన తర్వాత నేను మాట తప్పను కాబట్టి నెక్స్ట్ వీకే పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేది అన్నప్రాసన వీడియో, దాని గురించి దాంట్లో మాట్లాడదాం. సో ఎనీవేస్ మీకు ఈ 4, 5, 6 monthsలో ఏది బాగుంది అనేది నాకు చెప్పండి.
సో నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ మా వాడి ఫొటోస్ కూడా చూసిన తర్వాత ఒకవేళ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. సో భోగిపళ్ళు మధ్యలో కాయిన్స్ వేస్తే సరిగ్గా క్లియర్గా కనిపించట్లేదని ముందు 6 వేసి తర్వాత చేంజ్ వేసామన్నమాట. ఈ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో భోగిపళ్ళది అది మీకు అంటే సంక్రాంతి ఇప్పుడు మీషో వచ్చిన తర్వాత ప్రతిదీ ఈజీ అయిపోయింది. సో మీషోలో అన్నీ దొరికేస్తున్నాయి మీకు ఎవ్రీ మంత్. ఈవెన్ రాముడి గెటప్స్కి కూడా దొరికేస్తున్నాయి. బట్ నాకు ఏంటో ఆన్లైన్లో దొరికిన రాముడి గెటప్స్ అంత ఇదిగా నచ్చలేదులేండి. సో విడిగా వేస్తున్నారు. చాలామంది నిజంగా ఈసారి ఈ జనరేషన్లో ఎఫర్ట్ పెట్టైనా సరే పిల్లలకి రెడీ చేస్తున్నారు కదా, అది గ్రేట్. సో నేను రాముడిది వెయ్యలేదు. అది చాలా టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ దానికి ప్రాపర్టీస్ అవన్నీ తీసుకోవాలి. నేను అదైతే సాహసం చేయలేదు. బట్ సింపుల్గా ఉన్నవి చేస్తున్నాను. మిగిలిన వాళ్ళు చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే వాళ్ళ కష్టాన్ని. సో ఇప్పటికైతే ఈ వీడియోలో 4, 5, 6 months ఫోటోషూట్స్ అయితే పెట్టేశాను. ఈ ఫోటోషూట్స్ వల్ల మీకు కూడా హెల్ప్ అవుతుంది ఇట్లా ఈజీగా చేసుకోవడానికి అని, ఇలా చేయొచ్చు అని చెప్పడానికి అనమాట. ఒకవేళ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఏ గెటప్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మా వాడి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ది కూడా అకౌంట్ పంపిస్తాను, ఖచ్చితంగా లైక్ చేయండి. సో మా వాడి ఫొటోస్, క్యూట్ ఫొటోస్ మీరు చూడండి. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ మోస్ట్లీ ఈ గెటప్స్ అన్నిటి గురించి నేను కవర్ చేశాను అనుకుంటున్నా. కొంచెం నేను కబుర్లు ఎక్కువ చెప్పినా బట్ వీడియో గురించి అన్ని కవర్ చేశాను అనుకుంటున్నా. సో గైస్, నా వీడియోని ఇప్పుడు ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీడియోస్ ఇంకా వారానికి ఒకటి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.